ఆరాధన వర్తమానం నుండి ఆరాధనలోనికి మనము సాగిపోదాం. ఆరాధనకు సహాయకరంగా యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10-11 వచనాలు. 10 మధ్య భాగం నుంచి 11 వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం. 10 మధ్య భాగం నుంచి. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. 11వ వచనం మరొకసారి అందరం కలిసి. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. వాక్య సహాయం కొరకు ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతులకు దేవా, మీ పాదములకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు ప్రభువా పాటల ద్వారా నిన్ను మహిమపరచగలిగాం. ఆరాధన వర్తమానాన్ని మాకు అందించండి. వచ్చిన మేము ప్రభువా ఖాళీ మనసుతో వెళ్లకుండా మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించాలో తెలుసుకొని మా జీవితకాలం అంతా ఆ విధంగా మేము బ్రతకడానికి మీరు వాక్యం చేత మాట్లాడండి. నిన్ను ఆరాధించే ఆరాధికులుగా ఉండడానికి మమ్మల్ని తయారు చేయమని, కృప చూపించమని, ఈ ముందున్న సమయం అంతట్లో ప్రభువా మీరే సహాయం చేస్తూ నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన్ను తాను ఈ వచన భాగంలో బయలుపరుచుకుంటూ ఉన్నాడు. దేవునికి ఉన్న ఐడెంటిటీని ఆయన మనకు చెప్తూ ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో ఇక్కడ మనకు చెప్తున్న మాటలను గమనిస్తే 10వ వచన భాగము మధ్య భాగంలో నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, ఏ దేవుడు కూడా నిర్మింపబడలేదు అని తన ఐడెంటిటీని దేవుడు తన ప్రజలకు చెప్పుకుంటున్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ధన్యులము అన్న విషయాన్ని ఉదయకాలం వేళ మొదటగా మనము ఆలోచన చేయాలి. మన దేవుడు ఎలాంటి వాడు అంటే, నాకు ముందుగా అంటే ఆయన కంటే ముందుగా ఎవరు కూడా నిర్మింపబడలేదు, నా తరువాత కూడా ఎవరు కూడా ఉండడు అని మాట్లాడుతున్న దేవుణ్ణి మనము ఆరాధించడానికి ఉదయకాలం వేళ వచ్చి ఉన్నాం. మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడో ఉదయకాలం వేళలో మనం తెలుసుకోవాలి. ఈయన ఆషామాషి దేవుడు కాదు. ఈ దేవుడు తను తాను బయలుపరుచుకుంటున్న విధానం చూడండి. ఎవరు కూడా ఈ విధంగా బయలుపరుచుకున్న దాఖలాలు మనకు కనిపించవు. ఈ దేవుడు చెప్తున్నాడు, మనము ఆరాధించడానికి వచ్చిన మన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు మనకి, నాకంటే ముందు ఎవరు లేరు అని మాట్లాడుతున్నాడు. నా తర్వాత కూడా ఎవరు కూడా ఉండరు ఇంకా అని మాట్లాడుతున్నాడు. అందుకే చాలాసార్లు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తున్న మాట, అల్ఫాయు ఒమేగాయు నేనే అని మాట్లాడుతున్నాడు. అంటే ఆది నేనే, అంతము నేనే, నా ముందు ఎవరు లేరు, నా తర్వాత కూడా ఎవరు లేరు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనము దేవునిగా కలిగి ఉన్నామంటే మనము ధన్యులము. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని బైబిల్ గ్రంథము చెప్పినట్టుగా, పరిశుద్ధాత్ముడు రచించినట్టుగా మనము ఈ ఉదయకాలం వేళలో ధన్యులము అన్న విషయాన్ని, ఆయన ఆవరణంలోనికి వచ్చిన మనమంతా, ఆయనను ఆరాధించడానికి వచ్చిన మనము, మన జీవితాలు ఎంతో ధన్యము అన్న విషయాన్ని ఉదయకాలం వేళలో గుర్తించినప్పుడు ఆ ప్రభువును మనము ఆరాధించగలము. ఆ ప్రభువును మనము గుర్తించకపోతే మన ఆరాధన చెల్లదు. మన ఆరాధన దేవుడు అంగీకరించాడు. ఒకవేళ నీవు గుర్తిస్తే సరి, గుర్తించలేకపోతే అలవాటుగా ఆచారంగా ప్రభువును ఆరాధించడానికి లేదా ప్రభు సన్నిధానంలోనికి వచ్చామే తప్ప
ఆయనను గుర్తించి ఆయనను ఆరాధించలేకపోతున్నామన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా 11వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. నేనే యెహోవాను అని మాట్లాడుతున్నాడు. నేనే యెహోవాను, నేనే మీ దేవుడను, నేను తప్ప వేరొక రక్షకుడు మీకు లేనే లేడు అని మాట్లాడుతున్నాడు. నిజముగా మన రక్షకుడు ఆయన, మన రక్షకుడు. మనము ఆయనను రక్షకునిగా మనము ఆయనను ఆరాధించాలి. ఆ దేవుణ్ణి మనము ఉదయకాలం వేళలో ఆరాధించడానికి వచ్చిన నీవు ఏమని ఆరాధించాలంటే, దేవా నీవు నా రక్షకుడవు అని మనము ఆయనను ఆరాధించాలి. ఏ విధంగా రక్షించాడు అంటే మనకు తెలుసు. మనము చాలా దినాల నుంచి మనం వాక్యం వింటూ వస్తున్నాం కదా. మనము పాపపు ఊబిలో, పాపపు దాస్యములో ఉన్న మనలను ఆయన రక్షించాడు. అందుకే నేను తప్ప వేరొక రక్షకుడు మీకు లేడు అని జ్ఞాపకం చేస్తున్న రక్షకుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఆ దేవుడు మన కొరకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు. మానవ ఆకారంలో మన మధ్యలో నివసించడానికి ఆయన వచ్చాడు. ఎందుకంటే వాక్యము చెప్పినట్టుగా నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని చెప్పినట్టుగా ఆయన రక్షించడానికి, నిన్ను నన్ను పాతాళంలోనికి వెళ్ళిపోకుండా రక్షించడానికి వచ్చిన పరమదేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి ఉదయకాలం వేళలో మనము ఆరాధించడానికి వచ్చాం. ఏ మనసుతో వచ్చావో కానీ ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి ఆయనే యెహోవాని నువ్వు గుర్తిస్తే, మన జీవితాలకు ఆయన రక్షకుడు అని నువ్వు గుర్తిస్తే, ఆ దేవునికి నువ్వు తగిన ఆరాధనను చెల్లిస్తావు. కొందరు భక్తులు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ప్రార్థన చేసేవారు పాపములో పడిపోవడానికి అవకాశం ఉంది, కానీ దేవుణ్ణి సరైన రీతిలో ఆరాధించేవారు పాపములో పడిపోవడానికి ఆస్కారం ఉండదు అని జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. పాపము చేయడానికే ఆస్కారం ఉండదు. ఎందుకు ఆ విధమైన మాట చెప్తున్నారంటే, ప్రార్థన చేసేవారు ఒకవేళ పాపంలో పడిపోవచ్చేమో కానీ ఆరాధన చేసేవారు అంటే దేవుడు ఎవరో, మనము ఏ స్థితిలో ఉన్నప్పుడు మనను ఏ విధంగా రక్షించాడో, ఆయన ఉన్నతమైన స్థితిని ఎవరైతే గమనిస్తారో, ఉన్నతమైన స్థానాన్ని ఎవరైతే కనుగొంటారో, ఆయనలాగా ఆయనకు తగినట్టుగా నా దేవుడు ఇలాంటి వాడు గనుక నేను ఏ విధంగా ఉండాలి అన్న ఆలోచన చేసుకుంటాడు గనుక సరైన ఆరాధన చేసేవారు పాపములో పడిపోవడానికి ఆస్కారమే ఉండదు అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాలం వేళలో మనం ప్రార్థన చేయొచ్చు, కానీ ఆరాధన చేయగలిగితే, ఆరాధన సరి అయిన ఆరాధన, దేవుడు రక్షకుడు, మన రక్షకుడు ఆయన అని మనము గుర్తించినట్లయితే మనము పాపము చేయకుండా ప్రభువును, ఆయనను ఆరాధిస్తూ మనం బ్రతికే పిల్లలుగా మనము మారిపోతామన్న విషయాన్ని దేవుని వాక్యము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. కాబట్టి ఈ ఉదయకాలం వేళలో ప్రేమైన దేవుని సంఘమా, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని దేవుడు తను తాను బయలుపరుచుకుంటున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి గొప్ప దేవుడు ఈయన. ఇంకా చెప్తున్న మాటలు ఏమంటే, యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 12వ వచనంలో కూడా భూమిని కలగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించితిని, నా చేతులు ఆకాశమును విశాలపరచెను, వాటి సర్వ సమూహమునకు నేనే ఆజ్ఞ ఇచ్చితిని. మనము ఆరాధించడానికి వచ్చిన దేవుడు, ఆయన ఐడెంటిటీ, ఆయన గొప్పతనము ఒకసారి మనము ఆలోచించాలి. ఈ భూమిని కలగజేసిన వాడను నేనే అంటున్నాడు, సముద్రాన్ని కలగజేసిన వాడను కూడా నేనే అని మాట్లాడుతూ ఉన్నాడు. మరొక వచనంలో నరులను నేనే సృజించితిని అని మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కూడా వాటి పనులు చేస్తున్నాయి అని కూడా మనం లేఖన భాగంలో చూస్తున్నాం. ఇలాంటి గొప్ప దేవుణ్ణి ఈ ఉదయకాలం వేళలో మనము కనుగొన్నాం. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఈ కలిగి ఉన్న దేవుని మనము కనుగొని ఆయనకు తగిన ఆరాధనను మనము చెల్లించాలి, ఆయనకు తగినట్టుగా మనము ఆరాధించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన సృష్టికర్త అని
ఈ వాక్యము ద్వారా మనము నేర్చుకుంటున్నాం. సృష్టిని నిర్మించిన నిర్మాణకుడు అని మనము ఈ వాక్యము ద్వారా, ఈ మాటల ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. అదే 42వ కీర్తనలో యెషయా గ్రంథంలో కూడా ఇదే మాట, ఇలాంటి సందర్భంలో మాట్లాడుతున్న మాట 5వ వచన భాగంలో మనకు కనిపిస్తూ ఉన్నది. ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి అని మాట్లాడుతున్నాడు. ఆకాశమును నేను కలగజేశాను అని సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఆయన మహత్తుగల మాట చేత సర్వ సృష్టిని కలగజేసిన మహా గొప్ప దేవుణ్ణి ఉదయకాలం వేళలో మనము ఆరాధించడానికి వచ్చి ఉన్నాం. అంతేకాదు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మహత్తుగల మాట, ఆయన మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, వేలుపులో అయినటువంటి వారు ఎవరు లేరని ఆయనకు ఎన్నో పేర్లు కలిగి ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన సమాధానకర్త. ఇలాంటి గొప్ప దేవుడు ఈ భూమి మీదకి మన కొరకు ఈ లోకానికి వచ్చాడంటే మనము ఎంత ధన్యులమో ఒకసారి మనం ఆలోచించాలి. ఆయన సృష్టిని మాట చేత కలిగించాడు. ఒకసారి ఈ సృష్టిని మనము ఆలోచిస్తే, ఒక గెలాక్సీ నుండి ఇంకొక గెలాక్సీకి మనం ప్రయాణం చేయాలంటే 1,00,000 కాంతి సంవత్సరాలు పడతా ఉంది. అలాంటి గెలాక్సీలు కోకొల్లలుగా ఉన్నాయి. కొన్ని కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఒక్క గెలాక్సీ నుంచి ఒక గెలాక్సీకి మనం వెళ్ళాలంటేనే 1,00,000 కాంతి సంవత్సరాలు పడితే, కొన్ని కోట్ల గెలాక్సీలు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆ దేవుడు చేసిన ఈ సృష్టి ఎంత గొప్పదో ఒకసారి మనం ఆలోచించాలి. అందుకేనేమో ఒక చోట మాట్లాడతాడు, దేవుని అదృశ్య లక్షణాలను, దైవత్వాన్ని మనం కనుక్కోవాలంటే సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే దేవుని నిత్యత్వము, దేవుని లక్షణాలు మనం కనుగొంటామన్న మాట ఊరికే రాయబడలేదేమో అనిపించింది. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ఆయన చేసిన ఒక సృష్టిని మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన దైవ లక్షణాలు మనకు కనిపిస్తాయి. మానవులు ఎవరూ కలగజేయని, మానవులు ఎవరూ చేయలేని గొప్ప కార్యాలు మన దేవుడు కలగజేశాడు. మహత్తుగల మాట చేత కలుగునుగాక అనగానే కలిగాయి. ఇలాంటి గొప్ప దేవుడు ఆయన ఈ లోకానికి రావడం అన్నది ఎంత గొప్ప భాగ్యం. ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, నశించిన వాటిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినమాట లూకా సువార్తలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు గొప్ప దేవుడు మన మధ్యలోనికి వచ్చాడు. ఇది మనము గుర్తించినప్పుడు ఆయనకు సరి అయిన ఆరాధన మనం చెల్లిస్తాం. ఈ యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో కూడా మనం ప్రారంభ వచనంలో చూస్తే నేను నిన్ను విమోచించి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. చాలండి, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. ఇలాంటి గొప్ప దేవుడు మనము అసలు దేనికి కోరదగని వారం కాదు. మనం ఇది ఎందుకు పనికి రాకుండా పోయే మనము నశించిపోయే మనలను, పాతాళానికి ఆహుతైపోవాలన్న మనలను ఆయన విమోచించి ఉన్నాడు అన్న మాటలు ఎంత ఆదరణ మనకు కలుగజేస్తున్నాయి. దీన్ని బట్టి మనము ఆయనను ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఇందుని బట్టి మనం ఆయనను జ్ఞాపకము చేసుకున్న బద్ధులమై ఉన్నాం, ఆయనను కీర్తించబద్ధులమై ఉన్నాం, ఆయనను స్తుతించబద్ధులమై ఉన్నాం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. ఇన్ని తెలుసుకున్నా మనం ఇంకా సరైన రీతిలో ఆయన ఆరాధించలేకపోతున్నామంటే మనము ఇంకా ఎక్కడో దూరంగా ఉన్నాం, ప్రభువుకి దగ్గరకు రావట్లేదు. సంఘానికి వస్తున్నట్లుగా ఉన్నాము, కానీ ఆయనకు సరైన ఆరాధన చెల్లించకపోతే, ఆయన చేసిన మేలును మనం గుర్తించకపోతే, మన జీవితాల్లో చేసిన పనులను మనం గుర్తించలేకపోతే, ఎన్నిసార్లు మనము సంఘానికి వచ్చి ఏదో చేస్తున్నామని మనం భ్రమపడుతున్నామే, కానీ ఆయనకు తగినట్టుగా ఆయనను ఆరాధించలేకపోతున్నాం. ఉదయకాలం వేళలో మహా గొప్ప దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. నేను నిన్ను విమోచించినాను అని చెప్పిన మాట ప్రకారం, ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన ఈ లోకానికి మానవ రూపంగా, మనుషుల ఆకారంలో ఈ లోకానికి వచ్చి మన మధ్యన నివసించిన మహా గొప్ప దేవుణ్ణి ఉదయకాలం వేళలో మనం కలిగి ఉన్నాం. ఎంత ధన్యులం మనం, ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నప్పుడు మనం ఆయన రక్షించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్తున్న మాట, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిపోయి ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. అలాంటి చచ్చిపోయి ఉన్న మనలను ఆయన క్రీస్తు ప్రేమ,
ఎందుకు చచ్చిపోయామంటే పాపానికి దాసులమైపోయాం. దేవుని ఉగ్రత మన మీద వచ్చింది, మన మీదకి వచ్చింది. చూద్దాం ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మన స్థితి ఏ విధంగా ఉందంటే దేవుని యొక్క ఉగ్రతకు మనము పాత్రులమైపోయాము. లోకములో ఎవరైతే దుష్టులున్నారో, లోకము ఏదానైతే కోల్పోయిందో ఆ స్థితిలో మనము కూడా మునుపు వారి వలనే, లోకములో ఉన్న వారి వలనే మనము చేస్తూ మన యాత్రను కొనసాగిస్తూ వస్తున్నాము. స్వభావ సిద్ధముగా మనము దైవోగ్రతకు పాత్రులమైపోయి ఉంటుమే అని మాట్లాడుతూ కింది భాగంలో ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, చూడండి, కరుణ గలవాడై ఉండి రాయబడలేదు కానీ కరుణా సంపన్నుడు అంటే అంగా ఏది తక్కువ ఉండదు, కొంచెము కాదు, అది దానికి హద్దులు లేని కరుణ కలిగిన దేవుడు అయినను కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మామూలు ప్రేమ చూపించలేదు, మహాప్రేమ అని మాట్లాడుతున్నాడు భక్తుడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఉదయకాలం వేళలో చచ్చిపోయిన మనలను ఆయన కరుణాసంపన్నుడై ఉండి మహాప్రేమ చేత క్రీస్తుతో మనను బ్రతికించాడు. ఇందును బట్టి ఆ ప్రభువును మనము ఆరాధించబద్ధులమై ఉన్నాము. అందుకే నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు మీకు లేడు అని చెప్తున్న మాటలు ఈ ఉదయకాలం వేళలో ఆరాధనకు సరిపోయినవి. ఆ దేవుడు చెప్పిన మాటలు నెరవేరుస్తున్నాడు, మన జీవితంలో నెరవేర్చాడు, కొందరి జీవితాల్లో ఇంకా నెరవేరుస్తూ ఉన్నాడు ప్రభు. ప్రేమైన దేవుని సంఘమా, ఆయన మహాప్రేమ చేత క్రీస్తులో మనను బ్రతికించాడు. అపరాధముల చేత చచ్చిపోయిన మనలను, అపరాధముల చేత ఊబిలోనికి, పాపపు ఊబిలో ఉన్న మనలను ఆయన చేయి పట్టుకొని లాగేశాడు బయటికి. ప్రేమైన దేవుని పిల్లలారా, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు మీకు లేడు. ఆ రక్షకుని చెంత మనమున్నాం. ఆ రక్షకుని గుర్తించినట్లయితే మన ఆరాధన సరి అయిన ఆరాధన, దైవోగ్రతకు పాత్రమైపోయిన మనలను, దైవ కృపకు మనము దూరముగా వెళ్ళిపోయిన మనలను. అందుకే కదా కింది భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10-11 కింది భాగంలో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు మనము దేవుని లేనివారిగా ఉన్నాం, నిరీక్షణ లేనివారిగా ఉన్నాం, ఇశ్రాయేలుతో సహపౌరత్వము కానే కాదు, అయినప్పటికీ దేవుని ప్రేమ, అందుకే ఇందాక 4-5 వచనాల్లో చెప్తున్నమాట, మహాప్రేమ. ఇలాంటి ప్రేమ, మహాప్రేమ చేత మనము క్రీస్తులో బ్రతికించబడ్డాం, కృపచేత మనము రక్షించబడ్డాము అని దేవుని వాక్యము మనము ఏ స్థితిలో ఉన్నామో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ స్థితిని నీవు గుర్తించినట్లయితే, ఇదిగో ప్రభువా, నేను భయంకరమైన పాపంలో ఉన్నాను, అపరాధముల చేత చచ్చిపోయిన నన్ను మీరు మహాకృప చేత బ్రతికించారు అని నీవు ఎప్పుడైతే ప్రభువుని నువ్వు గుర్తిస్తావో, ఆయన చేసిన మేలును నీవు గుర్తిస్తావో, సరి అయిన ఆరాధనలోనికి వస్తావు. ఏదో కాలం గడిచిపోతూ ఉంది, నేను రక్షించబడ్డాను, వస్తున్నాను, పోతున్నాను అన్నట్టుగా నామకార్థంగా ఉంటే వస్తున్నట్టుగానే ఉంటుంది, కానీ నీ ఆరాధన ప్రభు సన్నిధానం నాకు చేరదు. నీ ఆరాధన ఆయన అంగీకరించలేడు. ఎందుకంటే నామకార్థమైన జీవితం, ఏదో రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, వచ్చాం, పోతున్నాం అన్నట్టుగా కాకూడదు. దేవునికి తగిన ఆరాధన, ప్రభువును మనం గుర్తించాలి. ఇదిగో నేనే యెహోవాను, నేను తప్ప వేరే రక్షకుడే లేడు అని చెప్తున్న దేవుడు, ఆ ప్రభువు యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆ ప్రభు మన కొరకు చేసిన కార్యాలు అంతా ఇంత కాదు. నేను పొందవలసిన ఆ ఘోరమైన మరణాన్ని ప్రభువు మనకు బదులుగా, మన స్థానాన్ని ఆయన ఆక్రమించి మనకు విశ్రాంతిని కలగజేశాడు, మనకు విడుదలను కలగజేశాడు. ఇలాంటి గొప్ప ప్రభువును మనము ఆరాధించబద్ధులమైన ఉదయకాలం వేళ నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం వేళలో ప్రభును ఆరాధించడానికి వచ్చిన మనం ఆయనే రక్షకుడని, దేవా నీవు తప్ప వేరొక రక్షకుడు నాకు లేడు అని,
నా పాపపు జీవితాన్ని నాకు గుర్తింపచేసేటట్టుగా చేశావు ప్రభు అని నీవు ఆయనకు కృతజ్ఞత చెల్లించే వారిగా ఉదయకాలం వేళలో నీవు ఉండాలి. ఇది కేవలము ఆదివారం రోజున మాత్రమే కాదు, ఇది కేవలము నీవు సంఘంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, నీ జీవితకాలం అంతా కూడా నీవు ఆరాధికునిగా ఉండాలి. అందుకే మీకు మొదట్లో చెప్పిన మాట, ప్రార్థించేవారు ఒకవేళ పాపములో పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది, కానీ సరైన రీతిలో ఆరాధన చేసేవారు పాపములో పడిపోరు. ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఉన్నతమైన స్థానాన్ని, ఆయన పరిశుద్ధతను వారు కనుగొంటారు, వారు గుర్తించి ఉంటారు. కనుక నా దేవుడు ఫలానా అని మనం గుర్తించుంటాం. నా దేవునికి తగినట్టుగా నేను కూడా బ్రతకాలని ఆయనకు ఆరాధిస్తూ, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, ఆయనను కీర్తిస్తూ, ఆయనను స్తోత్రిస్తూ మన జీవితాలు ఉన్నప్పుడు మనము పాపంలో పడిపోవడానికి ఆస్కారమే ఉండదు. కాబట్టి ఉదయకాలం వేళలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు మీకు లేడు. ఆ రక్షకుడు భూలోకంలోనికి వచ్చాడు, నన్ను రక్షించడానికి లోకంలోనికి వచ్చాడు. ఆయన అవమానించబడ్డాడు. మత్తయి సువార్త మాట్లాడుతున్న మాటలు, అవమానించబడ్డాడు ఆయన. చివరి వచనాల్లో 26వ అధ్యాయంలో ఆయన దూషించబడ్డాడు, ఉమ్మివేయించుకోబడ్డాడు. బట్టలు వారు అవమాన స్థితిలో ఆయన బట్టలు విప్పేసి ఆయన భయంకరమైన హేళన చేసినప్పటికీ కూడా నన్ను రక్షించడానికి ఆ గొప్ప దేవుడు చేసిన కార్యం మౌనంగా ఉన్నాడు. ఒకవేళ ఆయన నోరు తెరిచి మాట్లాడి ఉంటే, నేను ఈరోజు సంఘంలో ఆవరణంలో దేవుని మందిరంలోనికి రాలేని పరిస్థితి. ఆయన ప్రేమ మౌనముగా ఉండిపోయింది. నేను నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, నశించిపోయే మనం రక్షించడానికి మానవ రూపంలో వచ్చిన దేవుని ఉదయకాలం వేళలో మనము ఆరాధించడానికి వచ్చాము. ఇలాంటి గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే, ఇదిగో నేనే మీ రక్షకుడు అని చెప్తున్న దేవుడు ఎవరైనా ఉన్నారా? ఎవరు మనకు కనిపించారు. మానవుల కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చానని చెప్పిన ప్రభువును, ఇదిగో నేను మీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను అని ఆయన నోరు తెరిచి ఆయన జీవించిన కాలంలో చెప్పిన మాటలు. ఇలాంటి గొప్ప దేవుడు ఉదయకాలం వేళ మనం ఆరాధించడానికి వచ్చాం. ఆ ప్రభువును మనము గుర్తిస్తే ఈ సరైన ఆరాధనను మనము ఆరాధించగలం. కాబట్టి ఉదయకాలం వేళలో నేనే యెహోవాను అన్న ఈ మాటను మనం హృదయాల్లో భద్రం చేసుకొని, నాకు వేరే రక్షకుడు లేడు అన్న ఆలోచనతో, ప్రభువా నీవే నా రక్షకుడవు, పాపపు దాస్యములో నుండి నన్ను రక్షించావని, మరణపు భయము చేత పీడించబడుతున్న మనలను రక్షించాడని ఆ ప్రభువును మనం గుర్తించినట్లయితే ఇది నిజమైన ఆరాధన, ఇది నిజమైన కృతజ్ఞతాస్తుతి, ఇది నిజంగా ఆయనను కీర్తించే విధానం. ఇంకా మన జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో ఆయన చేసిన మేళ్ళు అంతా ఇంత కాదు. వీటన్నింటి గురించి ఆయన నీవు జ్ఞాపకము చేసుకోవాలని, ఆయన నీవు స్తుతించాలని, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ బ్రతకాలని ఆయన మనకు వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. విమోచించబడ్డాం మనమంతా. విమోచించిన రీతిని బట్టి ప్రభువును ఉదయకాలం వేళలో ఆరాధించబద్ధులమై ఉన్నాం. మనము రక్షించిన విధానాన్ని బట్టి ఉదయకాలం వేళలో ప్రభువును మనము సన్నుతించబద్ధులమై ఉన్నాం. ఆయనను పొగడడం భద్రమై ఉన్నాం. ఆయనను కీర్తించబద్ధులమై ఉన్నాం. కీర్తిస్తున్నామా? ఆయనను చేసిన మేలును మనము జ్ఞాపకం చేసుకుంటున్నామా? జ్ఞాపకం చేసుకున్నా దాటేసి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నామేమో. అది నిజమైన ఆరాధన కాదు. అది నిజమైన ఆరాధన కాదు. ప్రభు అంగీకరించే ఆరాధన కాదు. ఎప్పుడైతే దేవుడు చేసిన కార్యాలను నీవు జ్ఞాపకం చేసుకుంటావో అది నిజమైన ఆరాధన. కాబట్టి ఉదయకాలం వేళలో ప్రభు మన కొరకు చేసిన కార్యాలు, ఆయన మహోన్నతుడైన దేవుడై ఉండి కూడా, మాట చేత సర్వ సృష్టిని కలగజేసిన మహా గొప్ప దేవుడై ఉండి కూడా, ఆయన ఈ లోకానికి వచ్చి మహా ప్రేమ చేత మనను ప్రేమించిన విధానాన్ని మనం ఈరోజు గుర్తించాలి. ఆయన మహాకృప చేత మనను ప్రేమించి బ్రతికించిన విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయనను స్తుతించకుండా ఉండలేం, ఆయనను జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేం, ఆయనకు మన హృదయాన్ని ఇవ్వకుండా ఉండలేం. ఇక ఎవరితో మనకు పని లేదని ఇందాక చెప్పినట్టుగా, నేను తప్ప వేరొక రక్షకుడు మీకు లేడు. అవును ప్రభు, ఇదిగో నీవే రక్షకుడవని, ఇదిగో నీవే మా జీవితాల్లో గొప్ప కార్యములు చేసిన గొప్ప దేవుడవని, నశించిపోతున్న నన్ను రక్షించిన గొప్ప దేవుడవని నీవు ఎప్పుడైతే ఈ మనస్సు కలిగి ఉంటావో నీ ఆరాధన సరైన ఆరాధన.
ఇట్టి ఆరాధన మనము చేస్తే ప్రభు అంగీకరిస్తాడు. మనం పాపములో పడిపోకుండా పరిశుద్ధాత్మను మనకు సహాయం